మరి మీరు కొనసాగించుకోవాలి. అటుపైన అలా అలా సాగుతుంది కార్యక్రమం. ఇదేం అవుట్ ఆఫ్ సిలబస్ అనుకోవద్దు, ఇది కూడా శ్రీరామాయణంలో ఒక భాగమే భావించండి. భట్టు రీతి కొలువు ఏవయ్య రామ అని పాడుతున్నారు త్యాగరాజ స్వామి. వాగ్గేయకారుడు వాక్యం గేయంచ కరోతి, వాక్కును దేవుడు కూర్చువాడు వాగ్గేయకారుడు అని చెప్తున్నారు. ఎందుకు పరమాత్మ వాగ్గేయకాలు సృష్టించాడు అంటే ఏదో రకంగా వీళ్ళందరూ నన్ను చేరుకోవాలి. వేదాన్ని ఇచ్చాడు, ఇతిహాసాలు ఇచ్చాడు, పురాణాలు ఇచ్చాడు, ప్రబంధాలు, ఆడవాళ్ళు, ఆచార్యులు, స్తోత్రపడాలు, వ్యాఖ్యానాలు. కానీ ఎంతమంది వీటిని సేవిస్తున్నారు? మరి వాటి మీద ఎంతమందికి ఆసక్తి ఉంటుంది? కొంతమందికి గానం అంటే ఆసక్తి ఉంటుంది. సంగీతం ఆపాద మధురం, వినగానే ఆనందించేటువంటి ఒక స్వభావం. కనీసం అట్లాగైనా వీళ్ళని చేరుకుంటాడని పరమాత్మ యొక్క కోరిక. ఒక చిన్ని పిల్లవాడు భోజనం చేయాలంటే మారం చేస్తాడు. తల్లి చక్కటి వేడదంలో నెయ్యేసి పప్పు వేసి చారు పోసి రానంటే వాడు దొరకడం పరిగెడుతూ ఉంటాడు. వాడికి లడ్డు అంటే ఇష్టం. కానీ అస్తమాన లడ్డు పెడితే ఏమవుతుంది? ఆరోగ్యం పాడవుతుంది. దాని వరకు డ్రై ఫ్రూట్స్తో లడ్డు చేసి లడ్డు చూపించగానే వాడు వస్తాడు. ఏదో రకంగా వాడు తింటే తల్లికి ఆనందం. అలాగే ఏదో రకంగా పరమాత్మను చేరుకోవాలని అంత తాపత్రయం. అందుకే వాగ్గేయకారులు కూడా సృష్టించాడు పరమాత్మ. త్యాగరాజ స్వామి అద్భుతమైనటువంటి కీర్తన భట్టు రీతి కొలువు. ఇది వారిద్దరి మధ్యలో సంభాషణలాగా మనం భావిస్తే త్యాగరాజ స్వామి రాముల వారిని అడుగుతున్నారు, స్వామి నాకు ఒక ఉద్యోగం కావాలి. భట్టు రీతి కొలువు ఓ రామ, కాబట్టి ఏదో ఉద్యోగం కావాలి. బంటు అంటే సిపాయి. రావణ వారు అడుగుతున్నారు, ఏమయ్యా బంటు లాంటి ఉద్యోగం కావాలన్నావు కదా, మరి బంటుకి ఒక ఖర్చుగా ఉండాలి, ఒక ముద్ర బిళ్ళ ఉండాలి, చేతిలో కట్టి ఉండాలి, అవన్నీ ఇవ్వమంటావా అంటే నాకు కావాలి స్వామి, కానీ మీరు అనుకున్నటువంటివి కావు, నాకు ఏం కావాలో చెప్తాను. రోమాంచమాను ఘనకంచుకము రామభక్తుడను ముద్రబిళ్ళయు. నీ నామం చెప్తూ నా రోమాన్ని దిక్కుపరుచుకుని ఉండాలి. అటువంటి కంచుకో ఒకటి కావాలి. రామభక్తుడు అనే ఒక ముద్రబిళ్ళ కావాలి. రామనామము అనే ఒక ఖడ్గం కూడా కావాలి. ఇవన్నీ ఇచ్చి నీ దగ్గర ఉద్యోగం చేస్తాను. సరే ఇవన్నీ ఇస్తాను, దాంతో మీరు ఏం చేస్తారు? తుంట వెంటివాణి మొదలైన మాద తుంట వెంటివాణి మొదలైన మదాతుల కొట్టి నేల పూల చేయుని. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అషట్ వర్గాల్ని దగ్గరికి స్వామి జీవాత్మలు నీ దగ్గర అర్పించి నీకు కైంకర్యం చేస్తారు. బంటూరికి రామ ఆ కీర్తన మనం ప్రయత్నం చేయాలి.
సంగీత సాగుతుంది. స్వామివారి చేతంగా రోజుతున్న అందరూ ప్రణామాలు ప్రార్థిస్తూ అని రామానుదాసు. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద. రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో. ఈ వేదికలో ఉన్నటువంటి శ్రీమాన్ కోటటి రవికుమారాచార్యులు గారు పెద్దలు ఇక్కడ రాబోతున్నారు. అలాగే మా మిత్రులైనటువంటి రాయపూర్ సుబ్రహ్మణ్యం గారు, సుధాకర్ గారు, వీరందరికీ ప్రణామాలు చేస్తూ సంగీత సాహిత్య సుధాకర్ అనే కార్యక్రమాన్ని యూట్యూబ్లో చూశాను. వారు బహుశా కూకట్పల్లిలో ఇప్పుడు చేసినటువంటి గోపం జరిగింది. మంచి విధానం ఇది. అయితే దీంట్లో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మిగతా అన్నిటికంటే కూడా ఇదే ప్రధానం. వారంతా ఒక మాట చెప్పారు, ఆపాదనం సంగీతం కనుక ఇది కూడా ఒక అనుభవం. లేదు వాగ్దేవికాలని భగవంతుడు అనేకమైనటువంటి ప్రమాణాలకు ప్రతిగా అందరూ ఏదో విధంగా తరించాలి కనుక వాళ్ళను కూడా సృష్టించి వాళ్ళ ద్వారా కీర్తనను లోకంలో ప్రవర్తింపజేశాడు భగవంతుడు అన్నారు. కానీ త్యాగరాజస్వామి గారి అభిప్రాయం కానీ లేదు, అసలు ఈ సంగీత శాస్త్రానికి సంబంధించినటువంటి తాత్వికమైనటువంటి మర్మాన్ని తెలిస్తే అదే ప్రధానం. ముఖ్యంగా వైష్ణవ సంప్రదాయంలో కూడా అదే ప్రధానం. ఎందుకంటే ఆటాడుతున్న వారు గోదాదేవి మనందరికీ కూడా చాలా కావాల్సినటువంటి అమ్మవారు. ఆవిడ తిరుపాలిలో అడుగడుగున ఉత్తమం పేరు పాడి ఉన్న రావణి పాడి 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 అంటారు. తమిళంలో ఉండేటువంటి భాషలకి పాటలు, తమిళంలో పాటలు పాటలనే పేరు. ఇంకొక విషయం, వేదములన్నింటినీ గొప్పగా చెప్తే ఆ వేదాలలో ఏది గొప్ప వేదం అంటే వేదాన సామవేదోస్మి అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అన్ని వేదాలలోకి నేను సామవేదాన్ని చెప్తున్నాను. సామవేదాత్ ఇదం గీతం సంజగ్రాహ పితామహ అని శార్ంగధరుడు అనేటువంటి ఒక ఆయన సంగీతజ్ఞుడు సంగీత రత్నాకరం ఉంటారు. దాంట్లో ఈ ప్రమాణాన్ని చెప్పి లోకంలో సంగీతం అనేది ఉందంటే అది బ్రహ్మదేవుడు సామవేదం నుంచే గ్రహించి ఈ సంగీతాన్ని ప్రవర్తింపజేశాడు అని చెప్తున్నారు. ఇక త్యాగరాజు గారైతే సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే ఓ మనస. సంగీత జ్ఞానము, సంగీత జ్ఞానం వస్తే భక్తి వినా సన్మార్గం గలదే. భక్తితో కూడినటువంటి సంగీతం అనేటువంటిదే ప్రధానమైనది. కేవలం సంగీతము ముఖ్యం కాదు. సంగీతం లేని భక్తి పనిచేయదు. అంటే సంగీతం కానీ భక్తి ఉన్నది. కేవలం ఈ ఒక్క కీర్తనలోనే కాదు. త్యాగరాజ స్వామి మోక్ష భూమిలో జీవన్ముక్తులు
సాక్షాత్కార నీ సత్పతి సంగీత జ్ఞాన వీహీనులకు మోక్షం. అంటే సాక్షాత్కారంగా కళ్ళ విరుడే కనిపించేటువంటి ఓ రామచంద్ర, సంగీత సద్భక్తి సంగీత జ్ఞాన విహీనులు. భక్తి ఉండాలి, సద్భక్తి సంగీత జ్ఞానం. భక్తి ఉండాలి, సంగీత జ్ఞానం ఉండాలి. ఇది లేనటువంటి వాళ్ళకి మోక్షం ఉందా అంటే ఏది ప్రధానం అంటే సంగీతం, కీర్తన. అందుకనే ఈ కలియుగంలో గోదాదేవి అవతరించింది దానికోసం. గోదాదేవి అవతారం దేనికి అంటే స్వస్య చ కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనాత్మ. కలియుగంలో భగవన్నామ కీర్తనం చేయాలి, అది ప్రధానం. స్వస్య చ కీర్తనం ప్రపదనం. ఒకటి కీర్తనం ఏమిటి అంటే నోటి ద్వారా చేసేటువంటి పనికి కీర్తనాలు పేరు. నిరంతరం నామాన్ని హరే రామ హరే రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అంటే సరిపోతుందా అంటే కాదు. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే శృతి లయలు ఉండి శృతి లయలతో కూడి భగవన్నామ సంకీర్తన చేయడం అనేటువంటిదే సంప్రదాయం. దీనికోసమనే గోదాదేవి యొక్క అవతారం. కనుక వైష్ణవ సంప్రదాయానికి ప్రధానమైనది ఏమిటి అంటే ఇదే ప్రధానం. అలాంటి ప్రధానమైనటువంటి ఒక దాన్ని సంగీత సాహిత్య సుధాకరణ ఏంటంటే భగవత్ అనుభవానికి మంచి దారి. ఏదో పాడుతున్నాం, ఏ పాట పడితే ఆ పాట పాడేస్తాం అంటే సంగీతం వచ్చినందుకు ప్రయోజనమే. ముఖ్యంగా మన కర్ణాటక సంగీతానికి త్యాగరాజస్వామి వారు చేసినటువంటి పెద్ద ఉపకారం. త్యాగరాజులు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామాశాస్త్రులు అనేటువంటి సంగీత త్రయం, సంగీత త్రిమూర్తులు వారు కర్ణాటక సంగీతాన్ని ఒక మలుపు తిప్పారు. హిందుస్థానీ సంగీతం అని, కర్ణాటక సంగీతం అని, ముఖ్యంగా మన భారతదేశంలో రెండు రకాల దేశీ సంగీతాలు, మార్గము అని, దేశీ అని సంగీతంలో రెండు విభాగాలు ఉంటాయి. మార్గ సంగీతం అనేటువంటిది అది ఈరోజు ఎలా ఉందో మనకు తెలియదు. చాలా వరకు సంగీతంలో అంటే దేశ సంగీతమే ఉంటుంది. దేశ సంగీతం అంటే ఆయా ప్రాంతాల్లో వ్యాప్తమైనటువంటి ఒక పద్ధతి. దీంట్లో కూడా ఒక పద్ధతిగా సప్త స్వరాలకు ఒక రకమైనటువంటి దాంట్లో ఉండేటువంటి ఆయా స్వరాలకు ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ స్వరస్థానాలు ఇవన్నీ కలిగి ఉండి ఒక విధానంగా లోకంలో వ్యాప్తి చెందినటువంటి సంగీతాల్లో కర్ణాటక సంగీతం కూడా ఉంది.
ఈ కర్ణాటక సంగీతం ఇంతకుముందు ఈరోజు ఎలాగైతే హిందుస్థానీ సంగీతం ఉందో అలాగే ఉండేది కాదు. రాళ్ళ కొలువుల్లో పాడేటువంటి వాడు. అలాంటి దాన్ని భక్తి కోసం మలుచుకొని దాన్ని భక్తిపరం చేసి దాని యొక్క సాహిత్యాన్ని చేకూర్చి సాహిత్యాన్ని అందించి సంగీతము సాహిత్యము రెండూ కూడా పాడితే ఇది కూడా శాస్త్రీయ సంగీతమే అని లోకంలో ఒక కొత్త వరవడిని చూపించినటువంటి వాడు సంగీత త్రిమూర్తి. వారు పాడటం వలన ఈరోజు పెద్ద శాస్త్రీయ సంగీత సభ అయినా ఏదో ఒక త్యాగరాజ సంగీతం పాడితే అది శాస్త్రీయ సంగీతం, అది సభే. ఏదో అంతకుముందు అలా ఉండేది కాదు. ఏదో పెద్ద వర్ణమో పదవర్ణమో తాళవర్ణమో ఇవి వాడుతూ ఉండేది కాదు. ఆ రోజున పచ్చిమిరి ఆదియప్పని కాదు ఆ సమయంలో ఆ కాలంలో రాజుల కొలువుల్లో ఇలా ఉండేది. కానీ త్యాగరాజస్వామి వారు అవతరించిన తర్వాత దాన్ని భక్తిపరం చేసి కర్ణాటక సంగీతానికి ఒక గొప్ప ఔన్నత్యాన్ని తీసుకొచ్చారు. అలాంటి సంగీత సాహిత్య సుధాకరము అనేటువంటి ప్రధానంగా త్యాగరాజస్వామి వారి కీర్తనలను తీసుకొని తద్వారా అది రామదాస్ గారి కీర్తనలు. ఇప్పుడు నాకు ముందు చెప్పాలి కనుక ఉపోద్ఘాతంగా ఇలాంటి చెప్పిన అసలు విషయంలోకి వస్తాను. నాకు ఇక్కడ ఇచ్చినటువంటిది ఇప్పుడు పాడబోయేటువంటిది చరణం లేనంది అని రామదాస్ గారి కీర్తన. త్యాగరాజస్వామి వారికి కూడా రామదాస్ గారు ఆదర్శం. త్యాగరాజస్వామి గారికి రామభక్తి ఏర్పడిందంటే దానికి కారణం రామదాస్ గారి కీర్తన. వాళ్ళ తల్లి గారు ఆయన ఉగ్గుపాటులోనే రామదాస్ గారి కీర్తనలు వినిపించేవారు. అలాగా ఆ తల్లి గారి కీర్తనలు వింటూ పెరిగినటువంటి రామదాస్ గారిలో రామభక్తి, ఆ భక్తితో కూడినటువంటి సంగీతం ఈ రెండు కూడా ఏర్పడి త్యాగరాజస్వామి రామదాస్ గారి కీర్తనల వల్ల అటువంటి ఒక గొప్ప స్థితి ఏర్పడి త్యాగరాజస్వామి వారు తనకు రామదాసు గారి గురువు అనేటువంటి స్థితిలో వారు కీర్తించారు. అటువంటి వారు రామదాస్ గారు రామచంద్రమూర్తిని కీర్తించడం కంటే రామ నాకు నీకంటే కూడా నీ పాదాలంటే చాలా ఇష్టం. ఎందుకంటే నీ పాదాలు చాలా గొప్ప, అవి చాలా గొప్ప మహత్వం చూపించేవి. నువ్వు మహత్వం చూపించలేదు కానీ నువ్వు మాత్రం దేవతలంతా వచ్చి నిన్ను దేవుడే అన్నా ఆత్మానం మానుషం అనే నేను మనిషినే, నేను దేవుడిని కాదు అన్నా. కానీ నేను మనిషినే అని చెప్పినటువంటి నీ పాదాలు మాత్రం నువ్వు మనిషిగా ఉన్నప్పుడే చాలా అద్భుతాలు చేసింది. ఏం చేసింది ఆ అద్భుతాలు అంటే భారతి కట్టే విధంగా నీ పాదాలు చేసేది. అంటే నువ్వు నడిచి వెళ్ళావు కదా, నువ్వు నడిచి వెళ్ళడం వల్ల సముద్రం కనిపించింది. సముద్రం మీద కూడా నడవాలనుకున్నావు. నేను నడిస్తే చాలు అంటే రాముడు ఒక్కడు వెళ్ళాలంటే రాముడు నడిచి వెళ్ళగలడు, పోనీ నడవక్కర్లేదు. ఆంజనేయ స్వామి భుజం మీద ఎక్కితే ఆయన తీసుకెళ్తాడు, అదేనా సరిపోతుంది. కానీ అది సరిపోదు. నాతో పాటు ఈ మానవులంతా రావాలి అంటే మరి వీళ్ళందరినీ హనుమంతుడిని ఎక్కడ మోయిస్తాం? అలా అయితే ఆయన మోయిస్తాడు తప్ప నందు లక్ష్మణ స్వామి మోస్తాడేమో. కానీ ఇంతమంది వానరులు, కొన్ని కోట్ల మంది ఈ వానరులందరూ హనుమంతుడి మీద ఎక్కితే బాగుంటుంది కదా. హనుమంతుడికి కూడా కాస్త ఆత్మాభిమానం ఉంటుంది కదా. హనుమంతుడి గొప్పతనాన్ని గుర్తించుద్దాం మనం. అందుకని ఇంతమంది నడవాలంటే ఏం చేయాలి అంటే నేను నడవాలి, నాతో పాటు ఈ వానర వీరులు నడవాలి. కాళ్ళతోనే నడవాలి. అక్కడ ఏం జరగాలి అంటే వారధి కట్టాలి అని అనుకున్నాడు. అందుకని వారధి కట్టాలి సంకల్పించగానే రాముడి సంకల్పం సత్య సంకల్పం అన్నారు. ఆయన అనుకుంటే వెంటనే జరిగిపోతుంది. అది జరిగిపోయింది. వారధి కట్టిన వరభద్రాచల వరద, గోదావరి వరద, గోదావరి వస్తుంది. వరద అంటే అది అర్థం కాదు. వరద అంటే గోదావరి వరద ఒక అర్థం. అలా కాకుండా వరద అంటే వరము ఇచ్చేటువంటి వరద. రామ వరము ఇచ్చేటువంటి వరద, వరద వరద వరం అని అర్థం. గోదావరి వరద అని కాదు, అలా అర్థం చెప్పుకోవాలి కదా. అంటే వారధి కట్టిన వారధిని కట్టేవు. అలా చేసినటువంటి వరభద్రాచల శ్రేష్టమైనటువంటి భద్రాచలమునందు నెలకొని నిన్ను కోరినటువంటి భక్తులకు కావలసినటువంటి వరాలన్నీ ఇచ్చేటువంటి భద్ర
భక్త రామచంద్ర, చరణములే నమ్మిది, నీ పాదాలను నమ్ముతున్నా. ఎందుకంటే నువ్వు నడిచి ఇక్కడ దాకా వచ్చావు, నడిచి ఇక్కడ దాకా వచ్చి నువ్వు నడవడం కోసమని వారధి కట్టాడు. అందుకని నీ చరణాలనే నేను నమ్ముతున్నాను. ఆదిశేష పక్కనే రాముడు మాత్రమే కాదండి, లక్ష్మణ స్వామిని మర్చిపోకూడదన్న. రాముడు మాత్రమే కాదు, రాముడు మాత్రం ఉన్నాడు కదా, రాముడిని నమ్మాడు కదా అనుకోండి. ఎందుకంటే పక్కనే ఉండే లక్ష్మణ స్వామిని మర్చిపోతే సుగ్రీవుడికి పట్టిన ఏంటంటే రాముడికి సింహాసనం, రాముడు కూర్చోవడానికి సుగ్రీవుడు ఒక మద్ది చెట్టుని కొట్టి దాని మీద కూర్చోమని సీట్ ఇచ్చాడు. ఆయన పక్కన ఆయన కూర్చున్నాడు. లక్ష్మణ స్వామి మాత్రం కూర్చో ఉన్నాడు, ఎవరు కూర్చోమని చెప్పాలి. అది గుర్తించినటువంటి హనుమంతుడు ఏంటి, రాముడితో సమానంగా లక్ష్మణ స్వామి, రాముడు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు కదా, రాముడు ఎలా ప్రవర్తిస్తే అలా ఉంటాడు కదా ఆయన, మరి ఆయన ఎవరు గౌరవిస్తారు అని దాసుడు కనుక హనుమంతుడు దాస్య భక్తిని ఎదిగినవాడు కనుక రాముడికి సేవ చేయడం కంటే లక్ష్మణుడికి సేవ చేయడం రాముడికి మరింత ప్రీతిని కలుగజేస్తుంది. రాముడు అంటే భగవంతుడు, భగవంతుడికి సేవ చేస్తే ఆయనకేమి పెద్ద గొప్పగా అనిపించదు. ఆయన భక్తులకు మీరు సేవ చేశారనుకోండి, రాముడికి మీరు సేవ చేయకపోయినా ఆయన భక్తులకు సేవ చేశారనుకుంటే రామానుగ్రహం కలుగుతుంది. అందుకని గుర్తించినటువంటి వాడు. ఎందుకంటే బుద్ధిమత వరిష్ఠుడు ఆయన హనుమంతుడు, బుద్ధిమంతుల్లో గొప్పవాడు కనుక ఆంజనేయ స్వామి ఏం చేశారంటే రాముడికి సుగ్రీవుడు మద్ది చెట్టు కొమ్మ నడిగి పెడితే హనుమంతుల వారు చందన వృక్షపు కొమ్మని నడిగి కింద పడేసి ఆ చందన వృక్షపు కొమ్మ మీద లక్ష్మణుడు కూర్చోడు. హనుమంతుడు రాముడికి సుగ్రీవుడు ఇచ్చిన గౌరవం కంటే సరే నువ్వు రాముడికే చేయి, నేను లక్ష్మణుడికి చేస్తాను అని హనుమంతుల వారు చందన శాఖను పుట్టి ఆ చందన శాఖ మీద లక్ష్మణుడు కూర్చోబెట్టారు. అందుకని మనకు ఎవరు గొప్ప వీళ్ళలో రాముడి గొప్ప లక్ష్మణుడి గొప్ప అంటే రాముడి అభిప్రాయాన్ని బట్టి లక్ష్మణుడే గొప్ప. అంటే లక్ష్మణుడికి సేవ చేస్తే రాముడికి సేవ చేస్తే. అందుకని ఆయన ఏమన్నాడు, పక్కనే ఉండేటువంటి లక్ష్మణ స్వామిని మర్చిపోకూడదు రామదాస్ గారు, రామ నువ్వు కట్టావు సరే రాధదేవి, పక్కనే ఉండేటువంటి లక్ష్మణ ఆదిశేష. లక్ష్మణ స్వామి అంటే ఎవరు? ఆదిశేషుడే కదా. నిరంతరం రాముడికి సేవ చేసేటువంటి వాడు లక్ష్మణ స్వామి. ఎట్లాగైతే వైకుంఠంలో నిరంతరం నారాయణుడికి ఆదిశేషుడు రకరకాల సేవలు చేస్తుంటాడో ఆ విధంగా రాముడిగా ఆ భగవంతుడు అవతరించినప్పుడు రాముడికి అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపదశ్చతే అన్నట్టుగా నిరంతరం రాముడికి సేవ చేస్తూనే ఉండేటువంటి వాడు లక్ష్మణ స్వామి కనుక ఆయన ఆదిశేషుడు. ఆదిశేషుడు మొట్టమొదటి దాసుడు అనేది ఆదిశేష నరమరసేయమయ్యా అయ్యా అయ్యా దివ్య చరణములే. ఆదిశేష నన్ను అరమరసేయకు. ఆదిశేష అంటే లక్ష్మణ అరమరసేయకయ్యా. అరమరసేయకు అంటే అర్థమేంటి? దాసుకోవు, నువ్వు నన్ను దూరంగా పెట్టకు. నువ్వు ఎలాగైతే రాముడికి సేవ చేస్తున్నావో అలాగా ఇంకా అన్నారు కదా, భక్తుడికి గురువుకి అయ్యా అన్నట్టుగా నువ్వు ఎలాగైతే రాముడికి సేవ చేస్తున్నావో అలాగా దాచుకోకుండా నేను కూడా రాముడికి సేవ చేసే విధంగా నన్ను రాముడికి దగ్గర చేయి. అరమర చేయకు అయ్యా 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 నీ దివ్య చరణములే నీ చరణాన్ని పడుతున్నాను. వనమున రాతిని వనితగ చేసిన చరణం చరణం శరణం నీగా. ఇప్పుడు చరణం 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 అని అన్ని చరణం కాదు, శరణం చరణం చరణం శరణం శరణం. ఒక్కసారి చరణం అంటే సరిపోతుంది. శరణం శరణం మాత్రం 2 సార్లు దీప్సయా దీప్సయా అదీప్స మరల శరణు కోరడం కనుక అక్కడ శరణం శరణం శరణం. అలాంటి నీ దివ్య చరణము లేనది వనాల్లో అంటే అడవిలో ఒక రాత్రి వనితగా చేశావు కదా, నీ చరణాలు చేశావు. రాత్రి వనితగా చేసిన చరణం అంటే ఆయన పాదాలుగా గొప్పదా. ఆయన మనిషిగా అనుకున్న మనిషిగా ఉన్నప్పుడు
మనుష్యత్వం కాకుండా దైవత్వం చూపించినవి ఏంటంటే పాదాలే. ఆయన మాత్రం మనుష్యత్వం అంటే మనిషినే చెప్పాడు, దేవతత్వం వచ్చింది. కానీ పాదాలకి దాచిపెట్టలేకపోయాడు. పాదాలు మాత్రం పుచ్చుకోవాలి. ఆ పాదాలు దాచేటప్పటికి ఆ పాద ధూళి పడినటువంటి ఒక రాయి గౌతమ పత్ని అయిపోయింది. కనుక ఆ పాదాలు గొప్ప, నీకంటే కూడా నీ పాదాలు గొప్ప విధంగా ఆ చరణాలనే నేను నమ్ముతున్నాను. నీవు నమ్మట్లా, నీ చరణాలనే నమ్ముతున్నాను, నీ పాదాలు నమ్ముతున్నాను. పాదాల విందమే ఆధారమని, పాదాల విందం ఈ యొక్క పాదపద్మమే ఆధారమని నేను పట్టింది ఈ దివ్య చరణములే నమ్మింది. దెయ్యాలు విధముల కుయ్యాలించిన అయ్యా అయ్యా అయ్యా. దెయ్యాలు విధముల ఎవరు కుయ్యాలు, ఎవరు కుయ్యి అన్నారు అంటే ఏడు విధములు. దెయ్యాలు విధముల అంటే ఎన్ని రకాలుగానో ఈశ్వర రావే ఈశ్వర కావే వరద రక్షించు భద్రాత్మక అని ఇలాగా కుయ్యి అని కుయ్య. ఆ కోత ప్రసిద్ధి ఎవరంటే గజేంద్రుడు. ఆ గజేంద్రుడి వర ఆలించినటువంటి నీ పాదాలు అదేంటండి, పాదాలు ఆలించినాయి అంటే ఆయన వింటే అక్కడే ఉండి రక్షించవచ్చు. ఆయన కంటే ముందు ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు కదా, పరిగెత్తుకుంటూ రావడానికి వీలైనటువంటి నీ పాదాలనే నమ్ముతున్నాను. బాగుగా నన్నేలు భద్రాచల రామదాసుగా, భద్రాచల రామదాసుడు బాగా నన్నేటువంటి నన్ను రక్షించేటువంటి భద్రాచల రాముని దాసుని 3 సార్లు ఎందుకు చెప్తున్నారు రామదాసు గారంటే సత్యం 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 3 సార్లు చెప్తే ముమ్మాటికి నిజం చెప్తున్నాను అని అర్థం కాదు. ముమ్మాటికి అంటే కదా మనం నిజం చెప్పాడు, ముమ్మాటికి అంటే 3 సార్లు చెప్తే నిజం అని అర్థం. అందుకని ఇక్కడ నమ్మాను అయ్యా అన్న వరద అన్న ఇవన్నీ 3 సార్లు చెప్పడంలో ఉద్దేశం నేను నమ్మాను, అలాగే నువ్వు నన్ను రక్షిస్తావు అని వాటి పాదాలు పట్టుకున్నాను అని చెప్పడం. ఈ విధంగా ఈ కీర్తన భగవంతుడి యొక్క శరణాగతి అనేటువంటి దాన్ని ఉద్దేశిస్తుంది. భద్రాచల రామదాసు గారు తన ఇష్టదైవం, తన యొక్క కులదైవం అయినటువంటి రామచంద్రమూర్తిని వేడుకుంటూ ఆయన పాదాలను శరణాగతి చేయడం అనేటువంటిది ఈ కీర్తనలో ప్రధానమైనటువంటి భావంగా మనకు తెలుస్తుంది. Hey
చాలా అద్భుతం. సంగీతానికి సంప్రదాయానికి ఉన్నటువంటి ఒక సంబంధాన్ని, అలాగే భక్తి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని చాలా అద్భుతంగా ఆవిష్కరించారు స్వామి. తదుపరి మనం వినబోతున్నాము శ్రీరామ నీనామం ఎంతో రుచిగా అని రామదాస్ గారి కీర్తన. రామనామం చాలా రుచిగా ఉంది అంటున్నారు రామదాస్ గారు. రుచి అంటే మనకు తెలిసింది ఏంటంటే టేస్ట్, అంతవరకే అర్థం. రామ అనగానే ఏమైనా అనిపిస్తుంది అన్నప్పుడు కార్యక్రమం ప్రారంభంలో రంజిత్ గారు మంచి మోతిచూర్ లడ్డు ఇచ్చారు. అది తింటే తీయగా ఉంది, కానీ రామ అంటే తీయగా లేదే. రామదాస్ గారు తీయగా ఉంటున్నారు. టేస్టా? రుచి అంటే అనుభవించాల్సిన కొద్దీ అనుభవించాలనిపిస్తుంది రామ అని ఉద్దేశం అన్నమాట. రామ ఈ నామం ఎంతో రుచిగా నామ వైభవాన్ని తగ్గ స్వామి పిలిచారు. కలియుగంలో అద్భుతమైన ప్రభావం కలిగింది. ధ్యాయకృతే నిజం యజ్ఞై త్రేతాయ ద్వాపరే అర్చయన్ యదాప్నోతి తదాప్నోతి కలౌ సంకీర్త్య కేశవం. ఒక యుగంలో భగవంతుడు చేరుకోవడానికి అనేక మార్గాలు. అలా కృతయుగంలో తపస్సు ప్రధానం, త్రేతాయుగంలో యజ్ఞయాగాలు ప్రధానం, ద్వాపరయుగంలో పరిచర్య. గోపికలు శ్రీకృష్ణుడు చేసిన ఒక పరిచర్య, ఆ సేవించడమే ఒక ఫలం, అది దాని ద్వారా ఇంకేదో ఫలం కాదు. కలియుగంలో భగవన్నామం గొప్పది అని చెప్తారు. కలిరాజ ప్రహ్లాద ధరణిజ విభీషణుగా కాసిన నీ నామం రుచిగా. కలి ఏనుగు రాజా, ఏనుగులో రాజుడు గజేంద్రుడు, అతన్ని కాపాడాడు. గజేంద్ర మోక్షం సంస్కృత భాగవతంలో ఈ మొత్తం స్తోత్రాన్ని వింటే ఎక్కడ కూడా నారాయణ, గోవింద, విష్ణు అన్న పదాలేవి కనపడదు. తత్వాన్ని అద్భుతంగా ప్రతిపాదించిన ఒక స్తోత్రం గజేంద్ర మోక్షం. యస్మిన్నిదం యదశ్చేదం ఏనేదం య ఇదం స్వయం యోస్మాత్ పరస్మాత్ చ పరః తం ప్రపంచే స్వయం భువం కాలేన పంచత్వమితేషు కృష్ణసు లోకేషు పాలేషు చ సర్వకేతేషు తమస్తదాసీద్ గహనం గభీరం యస్తస్య పాలేభి విరాజతే విభుః. లోకుల్ని పాలించేవాడు, వాళ్ళుండే లోకాలు ఇవన్నీ ప్రజల్లో కలిసిపోయిన తర్వాత కూడా దానికి ఆవల పరంజ్యోతిగా ఎవరున్నాడో వాడు కాపాడాలి. అంతటా వ్యాపించినవాడు, అన్నిటిలో ఉన్నవాడు, అన్నీ తానే ఉన్నవాడు ఎవరు వాడు కాపాడాలి. అన్నిటికీ ఒక కారణం ఉంది, తనకు మాత్రం ఒక కారణం అంటూ ఏమీ లేదు, అటువంటి వాడు కాపాడాలి. శరణాగతం ఎన్నో విషయాలు నేను తెలుసుకున్నటువంటి గది నుండి రక్షించిన ఓ స్వామి ఇంత ద్వారా ప్రహ్లాదుని కాపాడడానికి ఓ స్వామి సొంత తండ్రి ఎన్నో విధాలుగా సంహరించాలని వచ్చాడు. ప్రతిసారి పరమాత్మ విధంగా కాపాడాడు. నృసింహ వైభవం గలవాడు లింబాద్రి క్షేత్రంలో నృసింహ అవతారమే తన ప్రత్యేకం. ప్రహ్లాదుని అక్కడున్న కాపాడుతూనే ఉన్నాడు స్వామి. ఎందుకు వచ్చింది నృసింహ అవతారం అంటే ప్రహ్లాదుని కాపాడడానికి అని చెప్పడం కన్నా ప్రహ్లాదుని మాట నిజం చేయడం వరకు వచ్చింది అని చెప్పడం కరెక్ట్. సత్యం విలాపం నివృత్త వాసుగా చెప్పినట్టుగా ఎక్కడ ఉన్నాడు నీ హరి అంటే అక్కడ నడుచున్నాడు, ఏది చూపిస్తే అందులో ఉన్నాడు. పరమాత్మ యొక్క సర్వ వ్యాపకత్వం కనిపిస్తున్నాడు స్వామి. ఆ నృసింహుడే ఈ రాముడు కూడా అంతా నృసింహమయంలో ఒక రసోక్తి కూడా చెప్పుకున్నాం. నృసింహుడే రాముడు అని ప్రకాన్ని కాపాడాలని నృసింహుడు కదా. రాముడు అంటారేంటి సందేహం రావచ్చు. రాముడే నృసింహుడు అండి. సుగ్రీవుడు వాళ్ళ మాట చెప్తాడు, విభీషణ్ణి తీసుకున్నా అంటున్నావు రామ, నువ్వు పడుకున్నప్పుడైనా నీకేదో అపకారం చేయొచ్చు, కొద్దిగా ఆలోచించు అంటే ఎన్నో పెద్ద ఉపన్యాసం ఇస్తాడు రాముడు. ఆయన కన్విన్స్ కావట్లేదని ఆయన పరత్వం ప్రకటించాలని అనుకోడు, కానీ కొన్ని సార్లు అది తప్పనిసరి పరిస్థితి అవుతుంది. తమిళ చెప్తారు తన్నే అది పీరిట్ వரும் అని అలా బయటకు వస్తుంది. కొన్నిసార్లు ఆనందంగా ఉన్నప్పుడు, చాలా ఎక్కువ కోపం వచ్చినప్పుడు వస్తుంది. ఆయన వచ్చేమో ఆకాశంలో వెయిట్ చేస్తున్నాడు విభీషణుడు. ఈయనేమో దినమేషాలు ఎక్కడ తీసుకోవాలా వద్దా అప్పుడు మాట్లాడు. పిశాచాంతారవాన్యక్ష పృథివ్యాంచైవ రాక్షస అంగుల్యగ్రేణ కాహన్య ఇచ్చన్ హరిగణేశ్వర. హరిగణేశ్వర వానలకు నాయకుడు సుగ్రీవా, నువ్వు భయపడకు. విభీషణుడి ద్వారా నాకు ఏదో అవుతుందో నువ్వు భయపడకు. ఎందుకంటే ముల్లోకాలలో ఉన్నటువంటి పిశాచులు రాక్షసులు మూక్కుమ్మడిగా నా మీదకి వచ్చిన అసలు నాకు ఏమీ చేయలేరు. అంగుల్యగ్రేణ కాహన్య
వేడి యొక్క చివరి భాగంతో సంబంధిస్తాను. వేడి చివరి భాగంలో గోరులో సుదర్శన యాగాన్ని కలిగింది ఎవరండి? నృసింహుడే కదా. మరి ఇప్పుడు రాముడు నృసింహుడు కదా. సో అలా కాబట్టి నృసింహుడే రాముడే అని ఇక్కడ అర్థం. అటువంటి రామ, ఈ నామాన్ని, ఈ వైభవాన్ని, ఈ కృపని తెలుసుకున్న కొద్దీ రుచిరా రుచిరా రుచిరా. విభీషణుడిని ఎవరండి? విభీషణుడు సాక్షాత్ సీతాసాధ్యుని అపరీక్షకుడు దుర్మార్గుడైనటువంటి రావణాసుడు యొక్క తమ్ముడు. అతన్ని కూడా చేర్చుకున్నాడు గోష్ఠిలో. వీళ్ళందరూ వద్దన్నా కూడా పాప ఏదో ఆకాశంగా చాలాసేపు నిలబడున్నాడు. ఆయన దగ్గర వచ్చి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత విభీషణ అసలు ఎందుకు వచ్చాను తెలుసా నీకు అడవులకి? ఎందుకు వచ్చుంటావు? నీ భార్య వెతుక్కుంటూ వచ్చాను. కాదు నీ గురించే వచ్చాను, నిన్ను వెతుక్కుంటూ వచ్చాను అన్నాడు. విభీషణ ఇట్లా చూశాడు. స్వామి చెవులో పువ్వు పెట్టాలంటే ఏదో కనకామరమో మరుడు అయితే బాగుంటుంది, కానీ మళ్ళీ కాళేశ్వరం పెడితే ఎట్లా? నా కోసం వచ్చాడు ఎట్లా అమ్మాలి అంటే దాని సమాధానం వాల్మీకి రామాయణం కాదు, నమ్మ రామాయణంలో ఉంటుంది. నమ్మ రామాయణంలో చెప్తారు అనమాట. రాముడు చెప్తున్నాడు విభీషణుడు, గుహనోడు ఐవరాను ముందు సూర్యుడు అరువరాను ఎప్పుడయ అంతిమంత ఉమ్ముడయ ఎడువరాను. ఆయన మా తండ్రి గారు దశరథ చక్రవర్తి 353 మంది భార్యలు, సంతానం లేదు. పుత్రకామేష్టి చేస్తే ఏదో కొంత పాయసం వచ్చింది. మా ముగ్గురు తల్లులు స్వీకరించారు. నలుగురు పుట్టాము. నాన్నగారు అన్నారు, రామా వెళ్ళురా, అడవులకు వెళ్ళు అన్నాడు. నేను అడవులకు వెళ్ళాను. తమ్ముడు సంపాదించుకొని రారా అన్నాడు. గుహరోడు పైవరాను. గంగా తీరంలో గుహుడిని కలిసాము. గుహుడి కలిసిన తర్వాత మేము 500 అయ్యాము. గుహుడిని కూడా తమ్ముడుగా ఒప్పుకున్నాడు రాముడు. అటు పైన కున్ను సూర్యుడు మమ్మనుడు. కున్ను అంటే పర్వతం, మేరు పర్వతం చుట్టూ తిరిగేవాడు సూర్యుడు. ఆ అంశంలో వాడు సుగ్రీవుడు. అతనితో మేము 600 అయ్యాము. తర్వాత మా మీద ప్రేమతోని ఆ తీరం నుంచి ఈ తీరం వచ్చినటువంటి ఓ విభీషణ, నీతోని మేము 700 అయ్యామయ్యా అని ఎంత రసంగా చెప్తారు. అటువంటి మీ యొక్క సౌశీల్యానికి రామ అది తెలుసుకున్న కొద్దీ ఇంకా తెలుసుకోవాలనిపిస్తుందయా, అంత రుచి నీ నామము అని చెప్తారు. కదలి ఖర్జూరాది ఫలముల ఎక్కడి చక్కెరకేళి ఖర్జూరము ఇవి తీపియా, నామం తీపియా. ఇందాక స్వామి అన్నారు, అది వాస్తవం. త్యాగరాజ స్వామి యొక్క కీర్తనలో రామదాస్ గారి కీర్తన ప్రభావం చాలా ఉంది చెప్పడానికి. దాసరథి ధ్యాన భజన సుధారసములు నిధి సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా. దధి నవనీత క్షీరము రుచో, ఎరువు పాలు పెట్టిన లేదా ఇది రుచా, కదలి ఖర్జూరాది బలం రుచా, రామ నీ నామం రుచియా, నీ కళాశ్రమం రుచియా అని చెప్తారు. అంతేకాదు క్షీర సాగర శయన. ఆ కీర్తనలో కూడా నారీమణికి చిరలి నాడే నారీమణికి చిరలించినది నేను విన్నాను అని చెప్తూ వీరుడు రామదాసుని బంధము విడిపించినది నీ కీర్తన విన్నాను రామా అని త్యాగరాజస్వామి పాడాలంటే రామదాసు గారి కీర్తనలో ఎంత ప్రభావం ఉంటుంది త్యాగరాజస్వామి మృదువైన కీర్తన. సో చెప్పాలంటే చాలా విషయాలు అంటే సమయం తక్కువ ఉంది, కీర్తన అనుభవిద్దాం. అది ఎలా
కొద్ది సేవించాలి రుచకలుగుతుంది అంటే ఆ వైభవం తెలిస్తే మనకు అర్థమవుతుంది. అందుకనే అంటే ఉభయవేదాంత పడుతుల ద్వారా మనం సేవించాలి. ఆ ఉభయవేద పడుల ద్వారా సేవించాలా, మన మూడు ఉందా అంటే ఇప్పుడు నేనేం చెప్పలేదు, శాస్త్రం చెప్పలేదు, ఆండాలి అందమైనటువంటి ఎక్కడమే లోపు అందమైనటువంటి రెండు కళ్ళతోని ఈ కటాక్షాన్ని మా పైన కురిపిస్తే రెండు కళ్ళు సంస్కృత వేదాంతం, ద్రావిడ వేదం. కాబట్టి ఉభయవేదం ద్వారా ఆ రుచి ఇంకా అద్భుతంగా ఉంటుంది. తర్వాత కీర్తన పలుకే బంగారం, ఆ కీర్తనలో విశేషాన్ని స్వామివారు అందిస్తారు. అనుభవిద్దాం.
రామదాస్ గారు ఇక్కడ ఆలయం కట్టి ఆ కట్టిన కారణంగా ఒక 12 ఏళ్ల పాటు జైల్లో ఉండవలసి వచ్చింది. ఆయన జైల్లో నుండి కష్టపడుతున్న రామభక్తిని మరవలేదు. తనకు రకరకాలుగా తనకు ఏర్పడేటువంటి కష్టాలని పోగొట్టుకునేటువంటి శక్తి ఉన్న రాముడే తన కష్టాలు పోగొట్టాలి తప్ప తాను పోగొట్టుకోకూడదు అంటున్నాడు. అంతేకాదు ఆయన అనుకున్నది ఒకటే, ప్రతి ఒక్కరికి ఒక ఫిలాసఫీ ఉంది. రామదాసు గారికి ఉండే ఫిలాసఫీ ఏంటంటే, నేను మంచి చేశాను, మంచి చేస్తే సుఖం వచ్చింది, సంతోషం, సుఖాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. అలాగే నాకు కష్టం వచ్చిందంటే ఈ కష్టం వెనకాల నేను చేసిన పాపం ఉంటుంది. ఆ పాపం వల్ల వచ్చేటువంటి దుఃఖం మనం సుఖం వచ్చినప్పుడు ఎలా ఎంజాయ్ చేశామో దుఃఖం వచ్చినప్పుడు కూడా అలాగే ఎంజాయ్ చేయాలి. అదే అంటే ఎంజాయ్ చేయడం అంటే ఏంటంటే ఒకదాన్ని అనుభవించడం. ఆ అనుభవం అనేటువంటిదే ఆ కర్మను పోగొడుతుంది. ప్రధానంగా మనకి మనమంతా కూడా అనుకుంటాం ఏమంటే ఈ కష్టానికి ఏదో రెమెడీ ఉంటుంది, ఈ రెమెడీ ఉంటుంది, నవగ్రహాల చుట్టూ తిరుగుదాం, లేకపోతే ఆంజనేయ స్వామి చుట్టూ తిరుగుదాం అని అనుకుంటాం. అనుకుంటారు కానీ మన గ్రహంగా నెత్తి మీద రాసి పెట్టుకుంటే ఇవేమీ మనకు రక్షించలేదు. మనం అనుకోవడమే. ఇవన్నీ ఏంటంటే ప్రపంచంలో వ్యవహారం అంటారు. వ్యవహారం ఏంటంటే తండ్రి, కొడుకు, భార్య, పిల్లలు, జ్యోతిష్కుడు, రెమెడీలు అని అంతే తప్ప వాస్తవం కాదు. అంటే అందరే రాదు. అంటే నిన్ను రక్షించదలుచుకున్నప్పుడు తల్లి లేకపోయినా నువ్వు రక్షించబడతావు. అడవిలో పెట్టిన వాడి కనుక జాతకం బాగుంటే అడవిలో కూడా వాడికి అన్నం పుడుతుంది. వాడి జాతకం బాగాలేదు అనుకోండి, అమ్మ పక్కనే ఉన్నా వాడి వెళ్తురుగా ఉంటుంది, అమ్మ వాడు. ఇది ఫిలాసఫీ. వాస్తవం అన్నమాట. వాస్తవం చెప్తే ఎవరికి నచ్చదు, అంత నచ్చే విధంగానే ఉంటారు. కనుక ఇది అంటే దీన్ని బట్టి కనుక మనం చూసినట్లయితే రామదాస్ గారి ఫిలాసఫీ అంటే ఆయన ఫిలాసఫీ ఏంటంటే సుఖం ఎలా అనుభవించాలో దుఃఖాన్ని కూడా అనుభవించాలి. అందుకనే ఆయన కష్టపడడానికి సిద్ధపడ్డాడు. అయినప్పటికీ కష్టం వచ్చినప్పుడు అమ్మ అబ్బ అన్నారు కదా, ఆయన అమ్మ అబ్బ అన్నారు. రాముడే మనకి అమ్మ అబ్బ, అందుకని ఆయనే రాముడే మనకు ప్రార్థించారు. అయితే ఒకప్పుడు అలాంటి కూడా కొన్ని సందర్భాల్లో రాముడేంటి నేను ఇంత ప్రార్థించినా పలకట్లేదు అని మనకు అది బాధిస్తుంది కనుక ఆ ప్రేమతో అయినా పలుకే బంగారం అయినా మనం రక్షించకపోయినా పోనీ ఒకసారి మాట్లాడవచ్చు కదా, అది కూడా బంగారం అయిపోయిందా అంటే అది కూడా దాచుకుంటాము. మాట్లాడితే అది బంగారం. పలుకే బంగారం అయినా కోదండపాణి పలుకే బంగారం అయినా అంటే ఆ రోజుల్లో ఎక్కడో ఉండి కాకాసురుడి మీద బ్రహ్మాస్త్రం చేశాడు కదా. నేను ఇక్కడ కష్టపడుతుంటే ఆ కోదండ పాణి కొత్తగా పని చేసేదండి. అది ఎందుకు పని చేస్తారు? కోదండం ఉన్నప్పుడు కోదండంతో రక్షించవచ్చు కదా. కోదండపాణి పలుకే బంగారం అయినా పోనీ కోదండంతో బాణాలు వేసి ఎవరితో శిక్షించక్కర్లేదు, మాటగా మాట్లాడవచ్చు కదా. పలుకే బంగారమాయే విరచిన పలుకులేని కళలో నీ నామస్మరణ మనలో చక్కని కట్టి అని పలుకే బంగారం. అలాగే ఇరవై ఇసుకలో ఉన్న పొరలిన యుగ భక్తిని గమనించి ప్రోచితి అని నిరణం. ఇంతకుముందు ఉడతని ఎలాగైతే రక్షించావో అది చేసిన కొంచెం సేవ ఉడత భక్తి. ఇది చెప్పడంలో రామదాస్ గారి అభిప్రాయం ఏంటంటే నేనేదో 6 లక్షల బంగారం 6 లక్షల విజ్ఞానాలు ఖర్చు పెట్టి నా ఆస్తులన్నీ ఖర్చు పెట్టి నీకేదో ఆలయం కట్టాను. అది ఎట్లాంటిదంటే ఉడత ఇసుకలో పొర్లి నేను పెద్ద ఆలయం కట్టాను అనుకోవడం అలాంటిదో, అలాగే నేను ఆలయం కట్టాను అనుకోవడం అలాంటిది. ఎవరైనా అలా చెప్తారండి?
ఆయన ఆలయం కట్టి కష్టపడుతున్నవాడు, కష్టపడుతూ కూడా బాధపడుతూ కూడా నేను ఇంకా చేయలేనంటున్నాడు. ఇంకా నేను చేయలేకపోయాను. నేను చేసింది ముందుగా ఎంత చేసిందో అంతే నేను చేశాను, నీకేం చేయలే అనుకుంటున్నాను రామదాస్ గారు. అది చెప్పడంలో ఉద్దేశం అనమాట. రామదాస్ గారి ఉడుత భక్తి చెప్పడం నిజానికి ఈ ఉడుతకి సంబంధించినటువంటి వృత్తాంతం రామాయణంలో లేదు. తులసిదాస్ గారు తర్వాత వచ్చినటువంటి రామాయణం రాసిన వారు చెప్పారు, వాల్మీకంలో లేదు. లేకపోయినా దాన్ని తీసుకున్నాడు రామదాస్ గారు. ఎందుకంటే నేనేదో ఇంత ఖర్చు పెట్టి నేను ఆలయం కట్టాను అని అంత అహంకారపడుతున్నాను అనుకుంటారు. నేను చేసింది చాలా తక్కువ. నీకు ఆనాడు ఉడుత ఎలాగైతే ఇసుకలో పొర్లి నీకు వారధి కట్టాను సంతోషపడుతుందో ఆ విధంగానే నేను సంతోషపడుతున్నాను. నేను చేసింది నీకేం లేదు. లేకపోయినా నువ్వు బతికే బంగారమైన నువ్వు నాకు పట్టచ్చు కదా. రాతి నాతిక చేసి భూతలందున ప్రఖ్యాతి చెందింది అని వీటితో నమ్మాను. నేను గౌతమ పత్ని అయినటువంటి అహల్యను ఆవిడ శాప హద్దురాలై ఉంటే ఆవిడ శాపాన్ని పోగొట్టావు కదా, అందుకని నేను నమ్మాను. ఎంత వేడినా నీకు దయరాగట్లేదు నా మీద. అంతం చేసి నేను సాధించుకోవడానికి నేను ఎంతవాడిని. నువ్వు దయ చూపిస్తే నాకు సంతోషం, దయ చూపించకపోతే నేనేం చేయలేదు. అందుకని నేను ఎంతవాడిని. అలాగే నువ్వు శరణాగత ప్రాణ బిరుదానికి గురువు కదా, శరణాగతుల్ని రక్షించేటువంటి బిరుదు కలిగిన వాడివి కదా. భద్రాచల వర రామదాస పోష, భద్రాచల క్షేత్రంలో కలిసినటువంటి రామచంద్ర రామ దాసపోష, దాసుడైనటువంటి వాడు రక్షించ. రామదాస పోష అంటే రామదాసుడు మాత్రమే రక్షించారు. భద్రాచల వరరామ అంటే భద్రాచలం ముందు కలిసినటువంటి శ్రేష్ఠుడైనటువంటి రామచంద్ర దాసపోష, దాసులందరినీ కూడా రక్షించేటువంటి వాడా అర్థం. దాసపోష కరుణించు, కరుణించి నన్ను అనుగ్రహించు, వదుకు మాట్లాడు ఒకసారి. రక్షించినా రక్షించకపోయినా ఒక మాట మాట్లాడుతున్నాం అంటే అలాంటి ఒక ఆర్తితో కూడినటువంటి ఒక గొప్ప సంకీర్తన ఇది. ఈ కీర్తన చాలా ప్రసిద్ధమైనటువంటిది, అందరూ భక్తులకి బాగా వచ్చినటువంటిది. ఎవరైనా సరే భద్రాచలం వస్తే ఈ పాట పాడి 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 ఇది 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 సంగీత గానాలతో వచ్చేస్తుంది. అలాంటి కీర్తన అలాంటి కీర్తన Bye.
Thank you.